తెలుగుదేశం వాళ్ళకి అండ్ పచ్చ మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినపడితేనే ఇంకా ఏమవుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది మీకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలా భయపడుతున్నారు, భయపడుతూనే వాళ్ళకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఎలివేషన్స్ ఇస్తున్నారన్నది ఒక్కసారి వింటే మనందరికి కూడా అర్థమవుతుంది. వాళ్ళ మనసులో జగన్మోహన్ రెడ్డి గారంటే ఎటువంటి భయం ఉందో, ఎటువంటి ఆ తత్తరపాటు ఉందన్నది మనము ఒక్కొక్క వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు అంటే అనుకోకుండా వాళ్ళు ఎలివేషన్స్ ఇస్తుంటే ఆ కిక్కే వేరు. కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్స్ ఇస్తే కూడా మళ్ళా బేటాలు రావు కదా. సో అక్కడ ఏదో ఒకటి మెలిక పెడుతూ ఉంటారు. నిన్న ఏబిఎన్లో ఒక ప్రోగ్రాం వచ్చింది. ఆ ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి. అంట 6 నెలలకే ఇంకా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది నేనే అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. ఇది 2 ఆస్పెక్ట్స్గా మనం చూడొచ్చండి. మొదటిది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లకు సుస్సు పడుతుంది. తెలుగుదేశానికి కానీ పచ్చ మీడియాకి కానీ వాళ్ళకి తెలుసు 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎంతగా మిస్ అవుతున్నారో వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బలం ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎలక్షన్స్లో ఓడిపోయి ఉండొచ్చు కానీ ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు. అది ఈ పచ్చ మీడియా అండ్ తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అందుకే 3 నెలల్లో స్ట్రాంగ్గా ఎలా రాగలిగారంటే నేను తప్పు చెయ్యలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బలంగా విశ్వసిస్తున్నారు. అదే విశ్వాసం ప్రజల్లో కూడా ఇప్పటికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందల్లా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలని చూశారు తప్పితే ప్రజల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. కానీ అలవిగాని హామీలతో మేము ఆశపడి చంద్రబాబు నాయుడు మాటలు విని నమ్మి మోసపోయామనే భావన ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టే ఆ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని చెప్పేసి వాళ్ళే రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆత్మవిశ్వాసంతో వారు మాట్లాడుతున్నారు. 3 నెలలకు నిలదొక్కున్నారంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్. ఎందుకంటే తప్పు చెయ్యలేదు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారి నరాన ఉంది. నేను చేయాల్సిందంతా చేశాను, నేను అబద్ధాలు చెప్పలేదు, నేను అసత్యాలు మాట్లాడలేదు, నేను అలవిగాని హామీలు ఇవ్వలేదు, నేను వాస్తవ ప్రపంచంలో బ్రతికాను, నేను వాస్తవ ప్రపంచంలో ఉండి పరిపాలన చేశాను, అందరికీ మంచి జరగాలని నేను ఆలోచించాను, నాకు రాష్ట్రంలో ఎంత ఆదాయం ఉంది ఎంత ఖర్చు ఉంది నాకు తెలుసు, నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చూపించి మరీ నా మేనిఫెస్టో రిలీజ్ చేశాను, వాళ్ళు ఎక్కువ తాయిలాలు ఇస్తున్నారు కదా మనము కూడా ఇద్దాము అని చెప్పేసి నేను ఎక్కడా అలివిగాని హామీలు ఇవ్వలేదు. ఒకవేళ దానివల్ల నాకు నెగిటివ్ అయ్యి నేను ప్రతిపక్షంలో కూర్చోవాలనుకున్నా కానీ నేను మనస్ఫూర్తిగా కూర్చుంటానే తప్ప ప్రజలను మభ్యపెట్టను మోసం చెయ్యను అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు గుండె ధైర్యంతో 3 నెలలు కాదు 3 రోజుల తర్వాత ప్రజల్లోకి వచ్చారు. నేను కలిశాను. జూన్ 7వ తేదీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిశాను. జూన్ 4 రిజల్ట్ వచ్చింది. ఆ రోజు నుంచే కలవడం మొదలు పెట్టారు. 3 రోజులు, మీరు ఇంకా 3 నెలలు అంటున్నారు. పచ్చ మీడియా 3 రోజుల్లో వారు బయటికి వచ్చారు. ఎందుకంటే వారికి ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. తన కోసమో తను అధికారంలోకి రావడం కోసమో అబద్ధాలు అలివిగాని హామీలు ఇచ్చే క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక జగనన్న సైనికుడిగా నేను గర్వపడతా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము గర్వపడతాం. ప్రజలు భయపడుతున్నారంట. ఒక్కసారి ఏబిఎన్ ఆఫీసులో నుంచి బయటికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్ళి మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్లో ఒకసారి టచ్ చేసి చూడు, బుతికిటు టచ్ చేసి చూడు. వాళ్ళు కొడితే ఈ పక్క దవడ కొడితే ఈ పక్క పళ్ళు రాలుతాయి మీకు. ఇంకొకసారి ఈ పరిపాలన బాగుంది, చంద్రబాబు బాగా చేస్తున్నాడని మీరు చెప్పడానికి ట్రై చేస్తే ఎక్కడో 4 గోడల మధ్య హైదరాబాద్లో కూర్చొని ఒక బొంగురు గొంతు వేసుకున్న మహిళను తీసుకొచ్చి అని ప్రజలు భయకంపితులు అవుతున్నారా? ప్రజలు భయకంపితులయ్యేది ఈ సుత్తి మాటలు, ఈ డబ్బాలు, ఈ గఫాలు చూసి భయకంపితులు అవుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి పచ్చ మీడియా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆటలు సాగుతాయి. ఏదో 4 మాటలు చెప్తే ప్రజలు రెచ్చగొట్టడం సులభం. 2019 నుంచి 24 వరకు మీరు రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. ప్రతిదీ అబద్ధం అండి. ఒక్క నిజం ఉంటే చెప్పండి, ఒక్క నిజం ఉంటే చెప్పండి. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిజం ఉంటే చెప్పండి.
ప్రతిదీ అబద్ధం, ప్రతిదీ అబద్ధం. లేని విషయాలన్నీ సృష్టించేది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే చెట్లు కొట్టేస్తారట. ఎందుకు కొట్టేస్తారండి చెట్లు? అది మళ్ళా వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు లేపడము, చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడడం. నిన్న కూడా మాట్లాడాడు. అంతకంటే ఇంకా పచ్చి అబద్ధం ఉంటుందండి. 59 ఎకరాలు లేపినారు కదా అప్పనంగా. మరి దాని విషయం ఇప్పుడు చెట్లు ఏడ కొట్టేసినారు, ఎందుకు కొట్టేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికారులకు చెప్పినారు? ఇప్పుడు అధికారులు మీతో పనిచేస్తున్నారు కదా, రివ్యూ మీటింగ్ పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు కొట్టేసినారని రివ్యూ మీటింగ్ పెట్టండి. పరదాలు పరదాలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి బయటకు వస్తే లక్షల సంఖ్యలో అభిమానులు జనాలు వస్తారు. ఇంకా వాళ్ళు ఎంతగా అభిమానంతో వస్తారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళకి అది కంట్రోల్ చేయడం వాళ్ళకు వీలు కానప్పుడు ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా మెజర్స్ తీసుకోవాల్సిందే. దాన్ని కూడా మళ్ళీ బూచిగల పరదాలు, ఏదో పరదాల ముఖ్యమంత్రి చెట్లు కొట్టేస్తారు. ఏం పరదాలు? చంద్రబాబు నాయుడు బయటకు వస్తే ఎవడు కూడా పోడు ఆయన దగ్గరికి. ఎవడు పోడు. అది చంద్రబాబు నాయుడు చేసుకునే తప్ప, లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న గొప్ప? అలా ఏముండదు. మనుషులకి వాళ్ళ ప్రేమను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే అలవాటు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న, ఇంతకుముందు ఏమన్నారు, డబ్బులు ఇచ్చి జనాలు తోలేవాళ్ళు అది అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అనంతపురం వెళ్ళినా, లేకపోతే ఎవరినైనా జైల్లో పెడితే పరామర్శించడానికి ఆ సబ్ జైలు దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకో జైలు దగ్గరికి వెళ్ళినా లక్షల్లో జనాలు వస్తున్నారు. ఆ జనాలను చూసేది చంద్రబాబు నాయుడు భయకంపితుడు అవుతాడు. మళ్ళీ ఇంటెలిజెన్స్ టీంను పిలిపిస్తాడు సాయంత్రంకి. ఎందుకు అంతమంది జనాలు వచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందుకు జనాలు వచ్చినారు అని ఇంకా వణికిపోయేది. ఇది నిజంగానే వచ్చినారా లేకపోతే అబద్ధంగా వచ్చినారా, క్రేజ్ ఎందుకుంది జనాలకి, ఓహో నేను జనాలతో టచ్లో లేనట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారా, పోతా కుడితి కలుపుతా, పోతా బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్తా ఒక బార్బర్ షాప్ దగ్గరికి పోతా, రోజు జనాలకు డబ్బాలు కొడతా, గఫాలు కొడతా. అప్పుడు నేను బటన్ నొక్కట్లేదు, నేను బయటకు వచ్చాను అని నేను చెప్పుకుంటా. అప్పుడైనా ప్రజలు నా కోసం వస్తారు, నా కోసం ఎగబడతారని. ఒకటి వాల్యూ అనేది ఉంటుంది. పచ్చ మీడియాకే చెప్తున్నా, చంద్రబాబు కూడా చెప్తున్నా. ఇంకా పచ్చ మీడియాకి చెప్తే చంద్రబాబు చెప్పినట్టే. అది ఒక వాల్యూ ఉంటుంది. దాన్నే గుడ్ విల్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో గుడ్ విల్ టన్నులు ఉంది. ఆడిన మాట తప్పడు అనే గుడ్ విల్ సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది పదవుల కంటే కూడా ఎక్కువ, ఆస్తుల కంటే కూడా ఎక్కువ. అది చంద్రబాబు నాయుడు ఒక్క గుడ్ విల్ ఉందని చెప్పండి, మీరే చెప్పండి. పచ్చమీడియాని అడుగుతున్నా చెప్పండి, చంద్రబాబు నాయుడుకు గుడ్ విల్ ఉందా? చంద్రబాబు నాయుడు ఆడిన మాట ఏ రోజైనా నిలబెట్టుకునే మనిషా? మీరే చెప్పండి. పచ్చ మీడియా వాళ్ళు చెప్పండి. ప్రజలు భయకంపితులు అవుతున్నారంట. ఇంకా బొంగురు కొని తీసుకొని ప్రజలు నిరాద ఎందుకులేమ్మా కంఠశోష వచ్చది తల్లి. అక్క బూతికిట్టు లెక్కిస్తున్నాడు సరే, మాట్లాడేటప్పుడు మనం కూడా వృత్తి ధర్మం అనేది ఉంటుంది. ప్రజలు భయకంపితులు అవుతున్నారా? ఈ ఆ ఊర్లో అవుతున్నారు, 4 గోడల మధ్య పచ్చ గొట్టాల మధ్యలో ఏమైనా భయకంపితులు అవుతున్నారా? మీకు నాకు ఓపెన్ ఛాలెంజ్. ఈ బూతికిట్టు ఛానల్కు మాకే ఓపెన్ ఛాలెంజ్. పోదాం, మేము ఒక 10 మందిని తీసుకొస్తాం, మీరు ఒక 10 మంది తీసుకురండి, ప్రజల్లోకి పోదాం. ఎవరు భయకంపితులు అవుతున్నారు, ఎవరిని ప్రజలు తిట్టుకుంటున్నారు, ఇంకా లైవ్ పెట్టుకుందాం. మీరే చూస్ చేసుకోండి. ప్రజల్ని న్యూట్రల్ అనే వాళ్ళనే తీసుకొచ్చి మాట్లాడదాం. అందులో ఒక కళాకారుణ్ణి, ఒక మేధావిని, ఒక చదువుకున్నవాడిని, ఒక వృత్తి పనులు చేసుకునే వాళ్ళను, శ్రామికులను, రైతులను, కర్షకులను, కార్మికులను, మహిళలను, పిల్లల్ని అందరినీ గ్రూప్ చేసి ఎవరి పరిపాలన బాగుంది, ఎవరు చెప్పిన హామీలన్నీ ఇచ్చారు, ఎవరు మంచిగా చూసుకున్నారు, ఎవరు డబ్బాలు కొడుతున్నారు, ఎవరు గఫాలు కొడుతున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు, ఎవరు అసలు అలివిగాని హామీలు ఇచ్చారనేది మనం మాట్లాడదాం. అప్పుడు తెలుస్తుంది కదా ప్రజలు భయకంపితులు అవుతున్నారా, ఈ జాకీలు పెట్టే వాళ్ళు భయకంపితులు అవుతున్నారా అని. కానీ బూతికిట్టు నీకు తెలియకుండానే నువ్వు జగన్ని పొగుడుతున్నావు. అది నీకు తెలియట్లే. 3 నెలలకే వచ్చాడు తేరుకు. జగన్మోహన్ రెడ్డి గారు 24/7 నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తారు. మేమేం రెస్ట్ తీసుకుని సంవత్సరం 2 నెలల తర్వాత నా అవకాశం వచ్చింది, ఇప్పుడు వచ్చింది అని చెప్పి ఆలోచించే మెంటాలిటీ కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈసారి నేను మా కార్యకర్తలకి చెప్తున్నానండి, ఈసారి చాలా పకడ్బందీగా, చాలా పకడ్బందీగా, ఇప్పుడు మనకు కొంచెం అనుభవం కూడా వచ్చింది. మనం ఒక 5 ఏళ్ళు పరిపాలన చేసాం. మనము ఎక్కడెక్కడ మనకు తెలియకుండా మనం కార్యకర్తల్ని, మనం వాళ్ళ అంచనాల్ని మనం అందుకోలేదో అది మన దగ్గర లిస్ట్ ఉంది. ఇప్పుడు లిస్ట్ ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇట్లా చేస్తారు కదా, ఆ కథే ఉండదు. ఇప్పుడు ఒకసారి మనకు అనుభవం వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది 2.0 అన్నది మన కార్యకర్తల ప్రభుత్వం అది ఉండబోతుంది. అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు కూడా ఒక్క తెలుగుదేశం వాడి